ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం అంటే మా వరకు ఏంటంటే మేము ఫారెస్ట్ రిలేటెడ్ గానే చూసామండి కేసు అంతా ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ చేశారు వచ్చింది బట్ ఈ ప్రాసెస్ వెబ్ ల్యాండ్ లో ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో డెఫినెట్ గా వస్తాయండి వన్స్ ఇది కేసు ఇది అయిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏది ఎంక్రోచ్మెంట్ మీద సో దానికోసమని ఇది వెబ్ ల్యాండ్ లో పెట్టడం ఒకటి మొత్తం అన్ని కూడా ఓవర్లే అంటే రెవెన్యూ అథారిటీస్ ఇది ఎలా చేసామో అందరం కలిసి ఇది రెవెన్యూ అథారిటీస్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అందరూ కలిసి చేస్తేనే మనకి క్లారిటీగా మనకు క్లియర్గా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్ని మనకి ఎంక్రోచ్మెంట్స్ చేసే ల్యాండ్స్ గుర్తించేటప్పుడును దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ని మనం తీసుకుని హెల్ప్తోనే మేము చేస్తాం ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు ఇది ఎంక్లోజర్ ల్యాండ్ గురించి చెప్పాను 77.54 ఏకర్స్ ల్యాండ్ ఎంక్లోజర్ ల్యాండ్ అంటున్నాను చూడండి దాంట్లో డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాను అనమాట ఏ సర్వే నెంబర్స్ ఎంత ఎక్స్టెంట్ ఎవరెవరి పేరు మీద ఉంది అంటే వెబ్ ల్యాండ్ అన్నారు కదా వెబ్ ల్యాండ్ పేరు మీద అదనమాట సో దాని పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ గురించి నేను చెప్తున్నా 32.63 ఏకర్స్ సో ఇది ఇష్యూ మనం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు కూడా అటవీ శాఖ మంత్రులు కానీ ఈ ఇష్యూ ప్రాసెస్ మీద ఎక్కువ పట్టించుకోలేదు కాబట్టి మనం ఏంటంటే మన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఇవన్నిటిని కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో తీసుకురావాలంటున్నారు కాబట్టి స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వెబ్ ల్యాండ్ కావచ్చు అదర్ ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అదర్ ఏజెన్సీస్ అన్ని కలిసి చేయాలంటున్నారు కాబట్టి ఇది మంచి ఇన్నోవేటివ్ వే అంటే స్ట్రింజెంట్ గా మనం యాక్షన్ తీసుకుంటానికి కూడా కుదురుద్ది అనమాట ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి చేస్తాం కాబట్టి యాక్షన్ స్పీడీగా యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది త్వరగా కూడా సెటిల్ అవుతాయి